స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. రాగి సంగటి ఈ విధంగా అయితే ఉంటుంది. బాగా పడట్లేదు బాగా ఇది. ప్రేక్షకులకి ఏం చెప్పవా, తినేస్తావా అలాగా? బాగుంది. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనండి అరకు అన్కల్చర్ బాలు. ఈరోజు ఇంట్రెస్టింగ్ వీడియో చూస్తున్నాను. అదేంటంటే నల్లజీడి పండు అనమాట. అది ఏ విధంగా ఉంటుందో అనేది మీకు ఈరోజు ఫుల్ వీడియోలో చూపిస్తాను. చివరి వరకు అయితే చూడండి. ఫుల్ వీడియోలో అయితే ఇంట్రెస్ట్గా ఉండబోతుంది వీడియో. మీకైతే అదే విధంగా కోయాలనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. తప్పకుండా చూడండి. ఒక వీడియోలోకి అయితే వెళ్దాం రండి. చాలా పెద్దగా ఉన్నాయరా కాయలు. ఎగిపోతే ఒకసారి పడతాను. ఇట్లా పడతాను. సో పండు అయితే ఈ విధంగా ఉంటుంది. మనమైతే ఈ గింజను తీసి అయితే ఈ పళ్ళుని తినచ్చు. చూస్తున్నారు కదా ఎలాగుందో. సో వీటి కోసం అయితే మేము కొండకి రావాల్సి వచ్చింది. మా ఏరియాలో ఎక్కువగా వీటిని అయితే కోసుకొని ఈ గింజల్ని కూడా అమ్ముతారు. ఈ పళ్ళుని కూడా సేకరించుకొని కొన్ని అయితే ఎండబెట్టుకొని కూడా తింటుంటారు. చాలా బాగుంటాయి అవి టేస్ట్కి. చాలా జాగ్రత్త ఎక్కాలి. చెట్లు అయితే చిన్న చిన్నవి కొమ్మలు ఉంటాయి. ఫ్రెండ్స్ చూశారు కదా, మనకైతే అక్కడక్కడ పళ్ళు అయితే పండు ఉన్నాయి. ఇప్పుడే పండుతున్నాయి కాబట్టి అంతగా అయితే పళ్ళు లేవు. సో మామగారు అయితే అక్కడక్కడ పండింది అయితే కోసుకుంటున్నాడు. పండలేదు మామ, సీజన్ కదా మామ, ఇప్పుడే పండుతున్నాయి. ఇవైతే కాల్చుకొని తింటే ఇంకా బాగా టేస్ట్ ఉంటాయి. కొమ్మలు చిన్న లేతగా ఉంటాయి, విరిగిపోతాయి అన్నమాట. కొమ్మలు కొంచెం లేతగా ఉంటాయి, అవి విరిగిపోతాయి. సో అందుకనేసి మనం కొంచెం జాగ్రత్తగా ఇవైతే పళ్ళుని సేకరించాలి. మా గిరిజనులు అయితే ప్రాణాలు తెగించి అయితే ఈ పళ్ళులను సేకరిస్తారు. సో వీటిని అయితే మార్కెట్లో కూడా చాలా డిమాండ్ ఉంది. ఈ పళ్ళు ప్లస్ అలాగే ఈ పిక్కల్ని కూడా అమ్ముతారు సంతకి. చాలా రేట్ ఉంటుంది ఈ పళ్ళు ఒక గింజలు అంటారా. ఇవైతే కొన్ని ఔషధ గుణాలు కూడా కలిగి ఉంటాయి. సో మనం సర్వసాధారణంగా ఆటలకి పూజ చేసేటప్పుడు కానీ కొత్త ఆటలు కొనేటప్పుడు కానీ వాటికి అయితే పెడతారు ఈ గింజలు. చూసి ఉంటారు కదా మీరు కూడా ఫ్రెండ్స్. కొంచెం భయంగా ఉంది చెట్టు, చిన్న చెట్టు కదా. ముదిరిన చెట్టు కూడా చాలా ప్రమాదం. పోసేటప్పుడు జాగ్రత్తగా పోయకపోతే మళ్ళీ ప్రాణాలు పోయే ముప్పు ఉంది. ఇంకో మా మామ అయితే స్పైడర్ మ్యాన్లో వెళ్ళిపోతున్నాడు అక్కడక్కడికి కొమ్మల మీద ఎక్కి. చూడండి, చిన్న కొమ్మల మీద ఎక్కున్నానంటే చాలా గ్రేట్ కదా. జాగ్రత్త మామ, ఎప్పటికే ధూళి తీరిపోయేలా ఉంది నాకు. ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసినట్లయితే ఈ విధంగా చెట్టుకి ఎక్కకండి. సో ఇది నిపుణుల పర్యవేక్షణ అన్నమాట. సో మా ఏరియాలో అయితే చిన్నపిల్లలతో సహా అందరు కూడా చెట్లు ఎక్కుతారు. సో ప్రాపర్గా అలవాటు అవుతారు కాబట్టి నో ప్రాబ్లం. మన వాళ్ళకైతే, మన గిరిజనులకైతే కొంచెం అలవాటు ఉంటుంది కాబట్టి పర్లేదు. ఇప్పుడైతే మేము ఇంత అయితే కోసుకున్నామండి, మీకు చూపిస్తుంది. ఈ ఒక్క సెట్కి అయితే ఇంత కోసము, మీకైతే
ఇంకా సరిపడేంత మిక్స్ సెట్లుగా అయితే ఉంటూ కోసుకుందాం, లేదంటే ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే. సరే అయితే వెళ్దామండి. మనం ఇంత అయితే కోసుకున్నాము. వీటిని అయితే ఇప్పుడు మనం ఈ పిక్కలు అనేది తీసేయాలి. ఈ పిక్కలు కూడా చాలా విధంగా ఉపయోగించుకోవచ్చు, మార్కెట్లో కూడా అమ్ముకోవచ్చు వీటిని. దీని రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ అయితే పిక్కలు అయితే తీసేయాలి అన్నీ. ఫ్రెండ్స్, మేమైతే ఆల్రెడీ ఎసరు అయితే పెట్టుకున్నాం. ఎసరు వస్తుంది. ఇప్పుడైతే మేము వీడుకుంటే అయితే పెడదాం. చాలు కొద్దిగా కదా. సో ఈ జీడిపళ్ళు అయితే కొంచెం ఉడికేంత వరకు ఆగాలి. సో మూతేసేమమ్మ, ఇది వేసే కదా మూతేసే అయితే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే స్మెల్ వచ్చేస్తుంది. ఆల్రెడీ ఉడికిపోయింది. చూద్దాం. ఇప్పుడైతే పిండి అయితే వేద్దాం, రాగి పిండి. కలుపు. స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. లేకుంటుంది. ఫ్రెండ్స్, అయిపోయింది. రాగి సంగటి ఈ విధంగా అయితే ఉంటుంది. చూసారు కదా. అయితే ఎలాగుందో అనేది టేస్ట్ అయితే చూద్దాము. బాగా పడట్లేదు బాగా ఇది. సో మామ అయితే ఫైనల్గా రెసిపీ తయారు చేసాడు. చూసారా, మనకు ఎలా ఉందంటే హల్వాలా ఉంది. సేమ్ అలాగే ఉన్నది. ఫస్ట్ టైం ట్రై చేసాడు, బట్ ఎలా ఉంటుందో టేస్ట్ చూడాలి. మామ అయితే ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టు చూస్తున్నాడు ఆతృతతో. సో టేస్ట్ చేయి మామ, ఎలాగుందో టేస్ట్. నేనే చూడాలా, మీరు చూడాలా? లే. నిజంగా మా బాగుంది. ప్రేక్షకులకి ఏం చెప్పవా? తినేస్తావా అలాగా? బాగుంది. కాలుతుంది. ఫ్రెండ్స్, నిజంగా చాలా బాగుంది. నేనైతే అసలు బాగుండలేదేమో అనుకున్నాను. అంతే, కొంచెం వాటర్ అయితే కొంచెం ఎక్కువైంది. బాగుంది, చాలా బాగుంది. నిజంగా మా అమ్మ వాళ్ళు అయితే చాలా బాగా ఉండేదేమో. నేనైతే కొంచెం బాగానే ఉండేది, కాకపోతే లైట్గా అయితే వాటర్ అయితే అయిపోయింది. చాలా బాగుంది, మంచి టేస్ట్గా ఉంది. ఇలాంటి ఫుడ్ ఖచ్చితంగా తినాలి ఫ్రెండ్స్. తిన్నట్లయితే మా ఒంటికి చాలా మంచిది. చాలా చాలా విలువైన ఇలాంటి ఫుడ్లు అనమాట. చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మీరు తినండి, కింద కామెంట్ చేయండి. తప్పకుండా మీరు తినండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. కొత్త వీడియో అయితే కలుద్దాము. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.